నమస్కార మిత్రులు, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం మీతో పంచుకోవాలనుకున్నా. అదేంటంటే, ఇదివరకు బ్యాంకులో మనకు పెద్ద అమౌంట్ పడితే మంచి ఎమ్మటే ఒక అమౌంట్ పడ్డ మెసేజ్ ఎమ్మటే వచ్చేదండి. ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి ఈ 1 year వరకు పెద్ద అమౌంట్ పడ్డా కూడా ఒక్కోసారి మనకు అమౌంట్ పడ్డట్టు మెసేజ్ నోటిఫికేషన్ రావట్లేదండి. దీనివల్ల ఏం లేదంటే, చదువు మనకు ఫ్రెండ్ ఉంటాడు, ఆ వ్యక్తి మన దగ్గరైన ఫ్రెండ్ కానీ మిత్రుడు కానీ బంధువు కానీ అత్యంత దగ్గర వాళ్ళు మనకు ఆ అమౌంట్ ఒక్కోసారి వాళ్ళు కొట్టేస్తారు. అది ఏంటంటే, ఆ కొట్టేసింది మనం చూసుకోకుండా వాళ్ళు అడిగిన అనుకో, అది ఎంతో మంచి అనిపించదు. వాళ్ళ అమౌంట్ కొట్టినాక కూడా వాళ్ళను అడిగితే అది ఒక మనకే ఒక రకమైన రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. అల్లడు మనకు ఒక మెసేజ్ నోటిఫికేషన్ వస్తే వాళ్ళని అంటే వాళ్ళు ఒకవేళ బిజీ నుండి మనకు ఇట్లా అమౌంట్ కొట్టిన ఫ్రెండు మిత్రమా అని చేసి లేని బిజీలో ఉన్నానుకో, అల్లడు వాళ్ళు అమౌంట్ కొట్టేసారు అనుకో, మీకు అర్థమే ఉంటుంది. ఆ టైంలో మనం ఈ అమౌంట్ వస్తుందా అని మనం ఫోన్ చేసినాం అనుకో, ఆల్రెడీ మన మిత్రుడు మన రిలేషన్ కొట్టుంటాడు, మనకు కొట్టినా కూడా అది ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. దయచేసి బ్యాంకు అధికారులు ఎమ్మటే ఆ అమౌంట్ పడ్డ ఎమ్మటే ఒక మెసేజ్ వచ్చాడు చూడండి. మీకు వేల వందనాలు పెడతాం బ్యాంక్ అధికారులు. ఇది ఒక చాలా ఏంటంటే, కొన్ని పేమెంట్ కూడా వస్తుంది. అట్లా రావడం వల్ల మనము బ్యాంక్ ఒక్కోసారి బిజీ నుండి చెక్ చేసుకోవద్దు. కాబట్టి ఇలాంటివి జరగకుండా మెసేజ్ వచ్చే విధంగా బ్యాంక్ అధికారికి ఎవరికైనా ఒక ఇద్దరు పోయినా నా వీడియో చేసిన దానికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.